The next one, limit n tends to infinity 1 by n sigma r is equal to 1 to 2n r by root of n square plus n square. సో ఈ విధంగా ఉంది సొల్యూషన్. దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే లిమిట్ n tends to infinity 1 by n sigma r is equal to 1 to n p f of r by n. ఈ ఫామ్లో ఉన్నట్లయితే దీన్ని మనం ఈ విధంగా రాసుకుంటాం, ఇంటిగ్రల్ 0 to p fx dx. సో ఇక్కడ లిమిట్ n tends to infinity 1 by n ఈ విధంగా ఉండాలి. సో అది అలానే ఉంది. సిగ్మా r is equal to 1 to np. సో r is equal to 1 to n ఉంటే 0 to 1 తీసుకుంటాం. సో ఇక్కడ ఎన్ని nలు ఉంటే అంత నెంబర్ వచ్చేస్తుంది. సో p అనేది ఇక్కడ 2తో ఈక్వల్గా ఉంటుంది. సో దీన్ని మనం r by n ఫామ్లోకి మార్చుకోవాలి. సో fxగా రాయాలి అంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ r by n ఫామ్. సో దాన్ని మనం ఆ విధంగా చేద్దాం. లిమిట్ n tends to infinity 1 by n సిగ్మా r is equal to 1 to 2n. సో r by ఇక్కడ ఒక n స్క్వేర్ అనే దాన్ని మనం కామన్ తీసినట్లయితే సో రూట్లో నుండి n స్క్వేర్ బయటకు వస్తే n వస్తుంది. రూట్ ఆఫ్ రిమైనింగ్ వచ్చేసి r స్క్వేర్ బై n స్క్వేర్. n స్క్వేర్ లేకపోయినా కామన్ తీస్తే డినామినేటర్లో చూపించాలి. సో దాన్ని మనం r స్క్వేర్ బై n స్క్వేర్ కాబట్టి r బై n హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1 by n సిగ్మా r is equal to 1 to 2n. సో దీన్ని కూడా మనం న్యూమరేటర్లో ఈ విధంగా r by n హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ r by n హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా మోడల్లోకి పూర్తిగా వచ్చేసింది. f ఆఫ్ r by n, ఫంక్షన్ ఆఫ్ r by n అన్నీ కూడా r by n ఫామ్లో ఉండాలి. సో అలా ఉన్నట్లయితే దాన్ని మనం ఇంటిగ్రేషన్లోకి మార్చుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ 0 to, సో ఇక్కడ 2n ఉందంటే దాని p వాల్యూ 2. సో ఎన్ని nలు ఉంటే అంత నెంబర్ తీసుకుంటాం మనం 0 to 2. సో r by n ప్లేస్లో మనం xని రీప్లేస్ చేసుకుంటాం, x by 1 ప్లస్ x స్క్వేర్ అండర్ రూట్ dx. సో r by n ప్లేస్లో xని తీసుకోవాలి. సో ఇది x by root of 1 plus x square dx. సో వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ ఫంక్షన్ నౌ. సో ఇది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే రూట్ లోపల ఉన్నటువంటి 1 plus x స్క్వేర్ని మనం డెరివేటివ్ చేసినట్లయితే మనకి x అనేది వచ్చేస్తుంది. డెరివేటివ్ ఆఫ్ 1 0 అండ్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x. అయితే మనకి x మాత్రమే ఉంది, 2 లేదు కాబట్టి ముందు 1/2 రాసుకొని ఇంటిగ్రల్ 0 to 2 2x by root of 1 plus x square dx. సో ఇప్పుడు ఒక ఫార్ములాలోకి మారిపోయింది. ఇంటిగ్రల్ f dash x by root fx dx. ఫార్ములా ఈజ్ ఇంటిగ్రల్ f dash x by root fx dx. The formula is 2 root fx plus c. సో 2 root ఆల్రెడీ 1/2 ఉంది ఇంటూ 2 root fx మీన్స్ 1 plus x స్క్వేర్. సో లిమిట్స్ వచ్చేసి 0 to 2. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 పెట్టుకున్నట్లయితే సో 1 plus 4 1 plus 5 root 5 మైనస్ లోయర్. సో 0 పెట్టుకుంటే 0 స్క్వేర్ 0 అవుతుంది. రూట్ ఆఫ్ 1 మీన్స్ 1. సో root 5 minus 1 that is minus 1 plus root 5. root 5 minus 1 over r minus 1 plus root 5. Option 2 is the right answer. Okay, integral 0 to pi by 2 sin power 8x dx. So solution. So here n is equal to 8. So even number ఇచ్చారు. The formula is n minus 1 by n minus 3 by n minus 2 and so on. ఈవెన్ నెంబర్ కాబట్టి చివరిలో మనకి 1/2 pi by 2 వచ్చేస్తుంది. సో n అంటే 8 minus 1 అంటే 7 by 8. సో 2 డిక్రీజ్ చేసుకొని రాసుకోవటమే. సో 7 తర్వాత 8 minus 3 అంటే 5 వస్తుంది. బై 8 minus 2 అంటే 6.
నెక్స్ట్ ఇంకొక 2 డిక్రీజ్ చేసుకున్నట్లయితే 3/4. నెక్స్ట్ ఇంకొక 2 డిక్రీజ్ చేస్తే 1/2. సో ఎప్పుడైతే 1/2 వచ్చేస్తుందో వెంటనే మనం 5/2ని నోట్ చేసుకోవాలి. సో 3 1 3 2 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 5 35 పై. సో 2లు అనేవి ఇక్కడ 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 6, 2 పవర్ 7, 2 పవర్ 8. సో 2 పవర్ 8 ఈజ్ నథింగ్ బట్ 256. సో 35 పై బై 256, ఆప్షన్ 3. Okay, next 8th one solution. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒక సీక్వెన్స్గా ఉంది. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. దీన్ని మనం సిగ్మా ఫామ్లో డైరెక్ట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. 1/1³ + n³ 2/2³ + n³, 3/3³ + n³, 4/4³ + n³, అట్లానే r² + n³. దిస్ ఈజ్ ద nth టర్మ్. సో సిగ్మా r is equal to 1 to n. సో r² r³ + n³. సో మనం r ప్లస్లో n పెట్టుకున్నట్లయితే లాస్ట్ టర్మ్ కూడా వచ్చేస్తుంది. సో n పెట్టుకుంటే ఇక్కడ n³ + n³ 2n³, ఇక్కడ n². సో n²/2n³ అంటే సో ఒక n² పోతే రిమైనింగ్ 2n వచ్చేస్తుంది. సో ఇది r is equal to 1 to n. సో 1తో స్టార్ట్ అయింది, అట్లా n టర్మ్స్ వరకు ఉన్నాయి. సో దీని యొక్క సిగ్మా ఫామ్ ఈ విధంగా ఉంటుంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ r/n, ఎ ఫంక్షన్ ఆఫ్ r/n. మనం x అని తీసుకోవాలంటే దీన్ని r/n ఫామ్లోకి మనం చూపించాలి. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n, సిగ్మా r is equal to 1 to n. ఇక్కడ మనం n³ మనం కామన్ తీసుకుందాం. r²/n³. యూ హ్యావ్ టు టేక్ n³ యాజ్ కామన్. సో n³ మనం కామన్ తీస్తే మరి ఇక్కడ n³ లేదు, లేకపోయినా కామన్ తీస్తే డినామినేటర్లో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. +1 n³ కామన్ తీసాం కాబట్టి అక్కడ 1 ఉంటుంది. సో ఈ n³ ఒక n ఇక్కడ 1/nగా మనం రిప్రజెంట్ చేద్దాం. మన ఫార్ములా మోడ్లో మనం చూపించాలి కాబట్టి 1/n. సిగ్మా r is equal to 1 to n. సో n³ ఒక n ఇక్కడికి వచ్చేసి ఇంకా రిమైనింగ్ n². సో r²/n² అంటే మనకి r/n² బై 1 ప్లస్ r/n³ అని రిప్రజెంట్ చేసుకోవచ్చు. r/n³. నౌ ఇట్ ఈస్ ఇన్ కంప్లీట్ ఫార్ములా మోడ్లో మనకు వచ్చేసింది. సో ఇటువంటి దాన్ని మనం ఇంటిగ్రల్ 0 to 1. సో r1 to n ఉంటే 0 to 1 అని మనం తీసుకుంటాం ఆ విధంగా. సో r/n ప్లేస్లో మనం x అని తీసుకోవాలి. సో r/n² అంటే x²/1 ప్లస్ r/n³ అంటే x³. సో ఈ విధంగా ఉంది. మరి డినామినేటర్ని మనం డెరివేటివ్ చేసినట్లయితే న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ వచ్చేస్తుంది. డెరివేటివ్ ఆఫ్ 1 is 0, డెరివేటివ్ ఆఫ్ x³ is 3x². సో అందులో 3 అనేది లేదు. సో 3 అనేది లేదు కాబట్టి మనం ముందు 1/3 ఇంటిగ్రల్ 0 to 1 3x²/1 ప్లస్ x³ dx. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ f'(x/fx) dx దట్ ఈజ్ ఈక్వల్ టు log mod fx ప్లస్ c. సో లాగ్ అనే ఫార్ములా వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 log mod 1 ప్లస్ x³. సో లిమిట్స్ వచ్చేసి 0 to 1. సో 1/3. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 ప్లస్ 1³ అంటే 1, 1 + 1 2. సో 1/3 log 2 మైనస్ log 0 పెట్టుకుంటే log 1 వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 log 2. log 1 అనేది 0 కాబట్టి దాన్ని మనం వదిలేస్తాం. 1/3 log 2. సో ఇలా ఉండొచ్చు ఆన్సర్. లేదంటే దాన్ని మనం ఈ 1/3ని లాగర్థమ్స్లో పవర్స్లో తీసుకుంటాం. మనం log 2 power 1/3 ఇలా ఉండొచ్చు. లేదు
2^1/3 అంటే మనం దాన్ని క్యూబ్ రూట్గా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇట్లా 3 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది ఆప్షన్ 2 log cube root 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, next 9th one, limit n tends to infinity 1^k plus 2^k plus 3^k and so on n^k by n^k plus 1. సో ఆ విధంగా ఉంది. సో దీన్ని మనం లిమిట్ n tends to infinity, సో దీన్ని మనం సిగ్మా ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. సో సిగ్మా r is equal to 1 to n. సో 1 దగ్గర నుండి n వరకు వచ్చింది. సో ఇది మారుతుంది కాబట్టి దాన్ని మనం r^k రిప్రజెంట్ చేసుకోవచ్చు బై n^k plus 1. సో r 1 తీసుకుంటే 1^k, 2 తీసుకుంటే 2^k, 3 తీసుకుంటే 3^k. సిగ్మా అంటే సింబల్ ఫర్ సమ్మేషన్, ప్లస్ చేయడానికి గుర్తు. ఓకే, సో దీన్ని మనం కంప్లీట్గా ఫార్ములా మోడల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లిమిట్ n tends to infinity n^k plus 1. సో a^m plus 1, a^m into a^n. సో n^k into n^1. ఆ n^1ని మనం పక్కన ఈ విధంగా తీసుకుందాం. సిగ్మా r is equal to 1 to n r^k by n^k. సో r by n హోల్ పవర్ k. సో ఆ విధంగా కంప్లీట్గా లిమిటైజేషన్ అనే ఫార్ములాలకు పూర్తిగా వచ్చేసింది. సో ఇలా ఉన్నదాన్ని మనం ఇంటిగ్రల్ ఇక్కడ r 1 to n అంటే 0 to 1 అని తీసుకుంటాం. సో r by n ప్లేస్లో మనం xని రీప్లేస్ చేస్తాం. సో x^k dx. ఇంటిగ్రల్ x^n అంటే x^n plus 1 by n plus 1. సో ఇక్కడ కూడా x^k plus 1 by k plus 1. లిమిట్స్ వచ్చేసరికి 0 to 1. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 పెట్టుకున్నట్లయితే 1^k plus 1 అంటే 1 వస్తుంది. సో 1/k plus 1. సో లోయర్ లిమిట్ 0 పెట్టినప్పుడు 0 అంటే 0, 0 అంటే కూడా 0 వచ్చేస్తుంది. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/k plus 1. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, 10th one, integral 0 to pi x into dx by 4 cos square plus 9 sin square x. సో ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం I అనే పేరుతో తీసుకుందాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi x dx by 4 cos square plus 9 sin square x. ఓకే, సో దీనికి సంబంధించిన ఫార్ములా ఇంటిగ్రల్, సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi x ఇంటూ fx dx కనుక ఉన్నట్లయితే, సో ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి అల్టిమేట్గా ఈ విధంగా మారిపోతుంది. π/2 ఇంటిగ్రల్ 0 to pi fx dx. ఓకే, సో దీని ఒక షార్ట్ కట్ ఫార్ములాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మనం యాక్చువల్గా ఇంటిగ్రల్ 0 to a fx dx అంటే a మైనస్ x అని తీసుకుంటాం, π మైనస్ x అని. సో అందువల్ల మనకి అల్టిమేట్గా ఇది ఈ విధంగా మారిపోతుంది. I ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to pi fx dx. సో దీన్ని కనుక మనం ఫార్ములాగా అప్లై చేసినట్లయితే మన ప్రాబ్లం ఈ విధంగా మారిపోతుంది. I ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to pi dx by 4 cos square plus 9 sin square. సో fx అంటే 1/4 cos square plus 9 sin square. సో x into fx. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో మరి మనం 0 to π/2 ఉండే విధంగా మనం చూసుకున్నట్లయితే, సో I ఈజ్ ఈక్వల్ టు π/2. సో ఇక్కడ 0 to π/2 అంటే మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. సో అందుకోసం మనం ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంటిగ్రల్ 0 to π/2 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2. ఇది ఒక ఈవెన్ ఫంక్షన్. ఓకే, ఇది ఒక ఈవెన్ ఫంక్షన్. దీంట్లో 0 to a fx dx ఆ ఫార్ములా అప్లై చేస్తే f of a minus x ఫార్ములా మళ్ళీ fxఏ వస్తుంది. ఇంటిగ్రల్ 0 to 2a fx dx ఫార్ములా అప్లై చేస్తే f of 2a minus x is equal to fx అలా వస్తే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2. సో ఆ కాన్సెప్ట్ మనకు వచ్చేస్తుంది. సో ఫార్ములా ఇది f of
2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్. సో దీన్ని మనం 2a మైనస్ ఎక్స్గా తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఎఫ్ఎక్సే వచ్చేస్తుంది. అలా వస్తే అప్పుడు ఈ ఇంటిగ్రల్ 0 to పైని 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2. సో ఇది మనం మనసులో చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పవర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి యాస్టీస్గా మళ్ళీ ఎఫ్ఎక్స్ వచ్చేస్తుంది. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 dx బై 4 cos స్క్వేర్ ప్లస్ 9 sin స్క్వేర్. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ దీనికి సంబంధించిన ఒక ఫార్ములా. సో ఫార్ములా ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. ఇంటిగ్రల్ dx బై a స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ b స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీని ఫార్ములా వచ్చేసి 1/ab tan ఇన్వర్స్ b tan x by a ప్లస్ c. సో ఆ విధంగా ఉంటుంది అది. దీన్ని మనం సింప్లిఫై చేయడం ద్వారా మనకి అల్టిమేట్గా మనకి ఫార్ములా ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మన ప్రాబ్లం కూడా ఈ ఫార్ములా మోడల్లో ఉంది. a స్క్వేర్ అంటే 4 అంటే 2 స్క్వేర్ ఇది, b స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ అది. సో 4 cos స్క్వేర్ ప్లస్ 9 sin స్క్వేర్ అనేది ఈ ఫార్ములా మోడల్లో ఉంది కాబట్టి సో ఇక్కడ a అంటే మనకి a స్క్వేర్ 4, a అంటే 2, b స్క్వేర్ 9, b అంటే 3. సో మనం ఆ ఫార్ములాని మనం అప్లై చేద్దాం. 1/ab. సో a అంటే 2, b అంటే 3 ఇంటూ tan ఇన్వర్స్ b tan x అంటే 3 tan x బై 2. లిమిట్స్ వచ్చేసి 0 to π/2. 0 to π/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు π/2 3 6. సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ తీసుకుందాం. సో అప్పర్ లిమిట్ tan 90. tan 90 అంటే ఇన్ఫినిటివ్ వస్తుంది. ఇన్ఫినిటివ్ ఇన్ 3/2 ఈజ్ ఆల్సో ఇన్ఫినిటివ్. సో tan ఇన్వర్స్ ఇన్ఫినిటివ్ మైనస్ tan ఇన్వర్స్ లోయర్ లిమిట్ 0 పెట్టుకుంటే tan 0 అంటే 0, 0 ఇంటూ 3/2 అంటే కూడా 0నే వచ్చేస్తుంది. సో tan ఇన్వర్స్ 0 అంటే 0, దాన్ని వదిలేద్దాం మనం. సో π/6 ఇంటూ tan ఇన్వర్స్ ఇన్ఫినిటివ్. ట్యాన్కి ఇన్ఫినిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే 90 degreesకి వచ్చేస్తుంది. సో ఇంటూ π/2. సో π/6 ఇంటూ π/2 అంటే π స్క్వేర్ బై 12. సో π స్క్వేర్ బై 12 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. ఓకే. సో ముందుగా ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ రిమైనింగ్ అంతా ఎఫ్ఎక్స్. సో అలా ఉన్నట్లయితే π/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π fx dx వచ్చేస్తుంది. తర్వాత ఈ ప్రాబ్లం ఈ ఇంటిగ్రేషన్ ఈ ఫార్ములా టాలీ అవుతుంది అది. సో f ఆఫ్ 2a మైనస్ ఎక్స్. సో 0 to a అది 2a అంటే 2 ఇంటూ π మైనస్ ఎక్స్. సో దానికి అనుకున్న మనకి ఎఫ్ఎక్స్ వస్తుంది కాబట్టి పవర్స్ అన్ని ఈవెన్ పవర్స్ ఉన్నాయి. సో అందువల్ల ఎఫ్ఎక్స్ మళ్ళీ వస్తుంది. సో అట్లా ఇంటిగ్రల్ 0 to a fx dx అనేది ఈ ప్రాపర్టీని ఫాలో అయితే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a, 0 to a కాస్త 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a అట్లా వచ్చేస్తుంది అది. సో దీనికి సంబంధించిన ఫార్ములా మళ్ళీ ఈ విధంగా ఉంది. ఇంటిగ్రల్ dx బై a స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సైన్ స్క్వేర్ 1/ab tan ఇన్వర్స్ b tan x by a. ఓకే. సో ఫైనల్లీ వి గట్ π² బై 12, ఆప్షన్ 1.